నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. రేపు స్థానికులకు శ్రీవారి దర్శనం, టోకెన్స్ జారీ. బఫర్ మింగిన ఘనుడు, చిరుద్యోగి ఆస్తి 600 కోట్ల రూపాయలు. తుఫాన్ ఎఫెక్ట్, 11,000 ఎకరాల్లో పంట నష్టం. ఒక్క పదంతో ఆగిన వందలాది రిజిస్ట్రేషన్లు. సీజ్ ది షిప్, సాధ్యం కాదంటున్న అధికారులు. తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రేపు స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి నేడు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500, బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో 500 దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేశారు. నీటి పారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ అక్రమ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు షాక్ అవుతున్నారు. శంషాబాద్, గచ్చిబౌలి, నానక్రాంగూడలో విలాసవంతమైన విల్లాలు, తాండూరులో భూమి, మొయినాబాదులో 3 ఫామ్ హౌస్లు, కిలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో స్థిర చరాస్తుల విలువ 600 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతనికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. పెంగల్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చాయి. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కోనసీమ జిల్లాల్లోని 11,157 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 10,426 ఎకరాలు వరి, 501 ఎకరాలు వేరుశెనగ, 180 ఎకరాల్లో మినుము ఉన్నట్లు పేర్కొంది. కృష్ణా జిల్లాలో వర్షాలు, గాలుల ధాటికి 19,500 ఎకరాల్లో వరి నేల వాలినట్లు తెలిపింది. హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ పరిధిలో ఒక పదం వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అక్కడి 58,226 సర్వే నెంబర్లలో ఎకరం 1 గుంట వర్ఫ్ బోర్డు స్థలం ఉండటంతో రిజిస్ట్రేషన్ చేయొద్దని వర్ఫ్ బోర్డు ఆగస్టులో ఆదేశాలిచ్చింది. అందులో 58 మరియు 226 బదులు 58 నుండి 226 అని తప్పుగా టైప్ కావడంతో 168 సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో 3 నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు వాపోతున్నారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం రవాణాపై సీజ్ ది షిప్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. స్మగ్లింగ్ చట్టం కిందకు రేషన్ బియ్యం రావని చెబుతున్నారు. నిషేధిత జాబితాలో లేని వస్తువులను సీజ్ చేయలేమంటున్నారు. షిప్ ను ఒకవేళ సీజ్ చేస్తే టెక్నికల్ ఇబ్బందులొస్తాయని పేర్కొంటున్నారు. కోర్టు ఆదేశాల మేరకే సీజ్ చేయడం కుదురుతుందని అభిప్రాయపడుతున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki